శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో సంధ్య యొక్క చరిత్ర అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా బ్రహ్మగారిచ్చిన దారుణ శాపాన్ని మరిచి మామగారిని దక్షుడికి కానీ అతి ప్రేమైన రతికి కానీ చెప్పనేలేదు. మహర్షులతో సూతుడు ఇలా అంటున్నాడు: ఓ మునులారా, అద్భుత వహము అత్యంత పవిత్రము అయిన శివమహాపురాణ గాథను వినండి. నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధానపూర్వకంగా చెప్పిన సంధ్య యొక్క చరిత్రను మీకు చెబుతున్నాను. ఈ చరిత్ర చాలా పవిత్రమైనది, శుభవహనమైనది. శ్రవణం మాత్రం చేతనే సకల కల్బిషములు తొలగిపోతాయి. పరిశుద్ధమైనది. దీనిని విన్న స్త్రీలు సాధ్వీమణులవుతారు. సంతతాభ్యుదయాన్ని కూడా పొందగలుగుతారు. అనగా ఈ కథను విన్న ప్రతి స్త్రీ సాధ్వీమణి అవుతుంది, అనగా సౌభాగ్యవతి అవుతుంది. అంతేకాదు, సంతానం లేని వారు ఈ ఘట్టాన్ని విన్నా చాలు సంతాన్ని పొందే అవకాశాన్ని కలుగుతుంది అని శివపురాణం చెప్పబడుతున్నది. బ్రహ్మమానసపుత్రికగా జన్మించిన మహాసౌందర్య రాశి అయిన సంధ్యను చూడగానే మన్మథ ప్రభావంచే తండ్రి అయిన పితామహునకు, ప్రజాపతులకు, ఋషులకు, ఇంకా అక్కడున్న వారందరికీ కూడా మనస్సు చలించింది కదా. సంధ్య కూడా కామపీడితురాలైంది కదా. ధర్మిని ప్రార్థనను మన్నించి శంకరుడు ప్రత్యక్షమై పలికిన పలుకులకు అక్కడున్న వారందరూ లజ్జను పొందారు కదా. సంధ్య కూడా దుఃఖిస్తూ అక్కడ నుండి వెళ్ళి ధ్యానమగ్నురాలై ఇలా విమర్శ చేసుకుంటోంది. ఇలా అనుకుంటోంది: నేను యువతగా జన్మించే మరుక్షణంలో నా తండ్రి దోషదృక్కులతో నన్ను వీక్షించారు, నన్ను చూశారు. మనసులో కామభావాన్ని కూడా పొందారు. నా మనస్సు కూడా పాప పంకిలమైనది. ఇదంతా మన్మథ ప్రభావం. దానికి తగిన శిక్షను అందరి ఎదుట మదనుడు పొందాడు కదా. తండ్రి సోదరుడి విషయంలో కామభావాన్ని పొందిన నాకంటే పాపాత్మురాలు ఉండబోరు కదా. పాప పంకిలమైన నా ఈ దేహంతో నాకు ప్రయోజనమే లేదు. ఉగ్ర తపస్సు చేసి పాప విముక్తురాలనై ఆపై ఈ దేహాన్ని వేద మార్గానుసారంగా అగ్నిలో ఆహుతి చేస్తాను. ఈ దేహం ఇంకా ఎంత మాత్రము ధర్మాసాధనం కాకూడదు. ఈ విధంగా భూమి మీద ఒక మర్యాదను స్థాపిస్తాను. అదేమిటంటే, ఇక ఈ పైన మానవులు పుట్టుకతోడనే కామవికారాన్ని పొందగుందురుగాక. అనగా ఇకపైన పుట్టిన ప్రతి మానవుడు పుట్టిన వెంటనే కామాన్ని పొందడు అని శపించింది. దేన్ని సాధించాలన్నా తపస్సుకు మించిన సాధనం లేదు కదా. ఈ విధంగా చింతించి సంధ్య చంద్రభాగా నదీ తీరంగల శ్రేష్టమైన చంద్రభాగా పర్వతానికి వెళ్ళింది. దాన్ని ఎరిగిన బ్రహ్మ అనే దాన్ని గుర్తించిన బ్రహ్మగారు నేతాత్ముడు, సర్వజ్ఞుడు, జ్ఞానయోగి, వేదాంగ పారంగుడు అయిన వశిష్ఠుని పిలిచి ఇలా అంటున్నాడు: పుత్ర వశిష్ఠ, అభిమానవది అయిన సంధ్య పాప ప్రక్షాళన నిమిత్తం తపస్సు చేయగోరి చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళినది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇవ్వము. తపస్సు గురించి ఆమెకు ఏమీ తెలియదు. నువ్వు ఉపదేశించుము. ఆమెకు హితాన్ని కలిగించు. నువ్వు రూపాన్ని మార్చుకో. ఈ రూపంలో వెడితే తిరిగి ఏదైనా వికార భావాన్ని నువ్వు పొందవచ్చు అని అన్నారు. పితృవాక్య పరిపాలనవర్తునైన వశిష్ఠుడు సరే అని అన్ని విధాల మానస సరోవరాన్ని పోలి ఉన్న చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళి అక్కడ బృహల్లోహితమను సరస్సు చెంత సంధ్యను చూశాడు. వికసించిన కమలాలతో నిండి ఉన్న సరస్సును ప్రదోషకాలంలో ఉదయించే చంద్రునితోనూ నక్షత్రాలతోనూ శోభిస్తున్న ఆకాశంలా ఉంది. ఆమెను చూసి ఇలా ప్రశ్నించాడు: ఓ మంగళ స్వరూపురాలా, ఈ నిర్జమైన కొండకు ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరి కుమార్తెవు? నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావు? రహస్యం కాకపోతే చెప్పు అని అన్నాడు. నీ ముఖం దిగులుగా ఉంది, కారణమేంటి అని అడిగాడు. అప్పుడు సంధ్య మూర్తి భవించిన బ్రహ్మచార్యమా అన్నట్లు జటాధారి అయి అగ్నిలా ప్రకాశిస్తున్న తపోనిష్ఠుడైన వశిష్ఠును ఆదరంతో ప్రణామం చేసి నమస్కరించి ఇలా అంటున్నది: ఓ పోచ్చుడా,
నేనే ప్రయోజనాన్ని కోర ఈ తపోవనానికి వచ్చాను, మీ దర్శన భాగ్యం చేత అది నెరవేరినట్లే భావిస్తున్నాను. పిమ్మట తన వృత్తాంతాన్ని చెప్పి తపస్సారూప్యాన్ని వివరించమని కోరింది. అనగా తపస్సు ఎలా చేయాలో వివరించమని కోరింది. బ్రహ్మవేత్త అయిన వశిష్ఠుడు ఆమె దీక్షకు మనస్సులో సంతోషించి శంకరుని స్మరించి ఇలా ఉపదేశించాడు. హే భద్రా, ఎవరు తేజోమూర్తుల్లోకెల్లా గొప్ప తేజోమూర్తియో, ఎవరు తపోధనుడో పూజ్యుడో అట్టి శంకరుణ్ణి మనస్సులో ధ్యానమూర్తిగా నిలుపుకో. చతుర్విధ పురుషార్థాలకు ఏకైక ప్రధాన కారణము జగత్తుకు ఆది అయిన శంభుణ్ణి సేవించు. ఓం నమః శివాయ ఓం అను ఆద్యాంతములందు ఓంకారం గల మంత్రాన్ని జపించు. మౌనంగా స్నానం చేసి మౌనంగా శివుణ్ణి పూజించు. నీకు తపస్సు ఫలిస్తుంది. శీఘ్రంగా శంకరుడు ప్రసన్నుడై ఇష్టార్థాలను నువ్వు కోరుకున్న వరాన్ని ఇస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు వశిష్ఠుడు. హరి ఓం తత్సతు. ఇంతటితో సంధ్య యొక్క చరిత్ర అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో సంధ్య యొక్క తపస్సు అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.